ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి ఆయన పేరు అసలు ఎన్టీఆర్ కాదు. ఒక ముస్లిం పేరుంది. షేక్ అని చెప్పేసి ఏదో ఉంటుంది. ఆయన ముస్లిం అని చెప్పేసి కూడా రీసెంట్ టైమ్‌లో పహల్గామ్ దాడి తర్వాత ఎక్కువగా ట్రోల్ చేశారు. అలా మొత్తం పోస్టులు పెట్టారు. సో ఏంటి? ఎందుకు ఈ వివాదం తెరపైకొచ్చింది? అసలు ఏం జరిగింది సార్? నిజంగా ఎన్టీఆర్ గారు ముస్లిమా అని కూడా కొద్దిగా చర్చ కూడా జరిగింది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? లేదండి. అదంతా ఫేక్ న్యూస్. హ్మ్. ఇదే యూట్యూబ్‌లో అక్కడ ఇక్కడ చూసాను నేను గూడా. హ్మ్. చాలా ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో అంతా జరిగింది. బట్ అదంతా కరెక్ట్ కాదు. హ్మ్. ఎన్టీఆర్ గారు వాళ్ళు ముస్లిం ఎందుకవుతారు? హరికృష్ణ గారు తెలుసు కదా! అవును. నందమూరి హరికృష్ణ గారి అబ్బాయి నందమూరి తారక రామారావు గారు. హ్మ్. అండ్ వాళ్ళ మదరు గూడా బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఓకే. కర్ణాటక వాళ్ళు. కర్ణాటక బ్రాహ్మిన్స్. హ్మ్. సో, ఆవిడ చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం నేర్పించడం గానీ హ్మ్. ఎన్టీ రామారావుకి హ్మ్. అలాగే ఇవన్నీ చేశారనమాట. ఓకే. సో, అలా తను బాగా చిన్నప్పటి నుంచి స్కిల్డ్‌గా అన్ని స్కిల్స్ నేర్చుకుంటూ అంటే ఆవిడ చాలా ఇంట్రెస్ట్‌గా ఒక వజ్రాన్ని తయారు చేశారు. ఓకే. సో, అంతవరకు నేను చెప్పగలను. ఓకే. సో, అదంతా ఈ ట్రోలింగ్స్ అన్నీ వేస్ట్. అంటే ఆయనే ఎక్కువ టార్గెట్ అవుతూ వస్తున్నాడు సార్. అంటే ఇప్పటికి కూడా చాలా మంది చెప్తారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఈ స్థాయిలో ట్రోలింగ్‌కి గురవ్వడం అది ఒక ఎన్టీఆర్ గారి విషయంలోనే అయిందని కూడా చాలా మంది చెప్తారు. అంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత చాలా ట్రోలింగ్ గురయ్యారు. తర్వాత 'దేవర' విషయంలో జరిగింది. అటు పొలిటికల్‌గా గానివ్వండి, సినిమా పరంగా గాని ప్రతిసారి కూడా ఆయన్ని విమర్శించే వాళ్ళు పెరిగిపోయారంటున్నారు. నిజంగా యాంటీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారా? ఏం జరుగుతుంది అసలు ఎన్టీఆర్ గారి విషయంలో? అంటే నాకనిపించింది ఏంటంటే జనరల్‌గా ఒక స్టార్ హీరోస్‌కి ఇలాంటిది చాలా కామన్‌గా జరుగుతుంది. హ్మ్. అంటే యాంటీ ఫ్యాన్స్ డెఫినిట్‌గా ఎంతో కొంత ట్రోల్ చేస్తుంటారు. అవును. బట్ ఎన్టీఆర్ అనేసరికి అదొక నేమ్, బ్రాండ్. హ్మ్. అంటే ఆయన పెద్ద ఎన్టీఆర్ గారిలాగా ఆ అంశ ఈయన. సో, ఓకే. అలా పొలిటికల్‌గా గూడా ఆయనకి ఆ వేవ్ ఉంది. హ్మ్. సో, డెఫినిట్‌గా అలాంటి వేవ్ ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఆయన మీద డెఫినిట్‌గా పొలిటికల్‌గా గూడా వేరే వేరే పార్టీల వాళ్ళు గూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు గూడా ట్రోల్ చేస్తుంటారు. సో, సినిమా పరంగా సినిమా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తుంటారు కాబట్టి కాస్త ఎక్కువగా కనబడుతుందనమాట. హ్మ్. అంతే గదా! ఓకే. ఏ చెట్టుకి అయితే ఎక్కువ కాయలు కాస్తుంటాయో ఆ చెట్టుకే రాళ్ళ వర్షం పడుతుందన్నట్టు. ఓకే. అంటే ఆ స్థాయికి ఎదుగుతున్నారు గాబట్టి ఆ వెనక్కి స్థాయికి లాగే ఎదుగుతున్నారు ప్రయత్నం కాబట్టి చేస్తున్నారు. డెఫినిట్‌గా అలాంటివి ఎక్కువ ట్రోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. బట్ అభిమానులందరికీ తెలుసు. హ్మ్. ప్రజలకు కూడా తెలుసు. ఆయన చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని గూడా అందరికీ తెలుసు. హ్మ్. అందులో ఏం సందేహం లేదు. ఓకే. నిన్న కూడా ఒక పోస్ట్ చూసాను సార్. ఈ 'వార్ 2'ని 'కన్నప్ప'తో పోల్చారు. అది కూడా మంచు విష్ణు గారి 'కన్నప్ప' సినిమా. ఆ సినిమా 24 అవర్స్‌లో కలెక్ట్ చేసిన అంటే వచ్చిన వ్యూవర్‌షిప్ ఈ సినిమా గ్లింప్స్‌కొచ్చిన వ్యూవర్‌షిప్ పక్కన పెట్టేసి 'కన్నప్ప' రికార్డ్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు అంటూ కూడా పోస్టులు పెట్టారు. సో ఏం జరిగింది దీని విషయంలో? ఎందుకు మరి నిజంగా బ్రేక్ చేయలేదా? ఎక్కడ తేడా వచ్చింది ఈ ఇష్యూలో? అలాని కాదండి. అంటే ఇది యాక్చువల్‌గా ఏంటంటే హిందీలోనూ వచ్చింది టీజరు, హ్మ్. తెలుగులోనూ వచ్చింది. హ్మ్. కంపేర్ చేసుకోవడానికి ఏమి లేదు ఇక్కడ. ఓకే. ఎక్కువ ఏంటంటే హిందీ ఒరిజినల్ వెర్షన్‌లో అండ్ ఎన్టీఆర్ గారు హిందీలో డైలాగ్ ఎలా చెప్పాడు, అవును. తెలుగులో ఎలా చెప్తాడు అనేది మనకు తెలుసు అందరికీ. హ్మ్. సో, ఆయన పవర్‌ఫుల్‌గా చెప్తాడు. సో, హిందీలో ఎలా చెప్పారు అనేది దానికోసం మాక్సిమం హిందీ టీజర్ ఎక్కువ మంది చూస్తున్నారని నా అభిప్రాయం. హ్మ్. సో, దానివల్ల వ్యూస్ అన్నీ ఎక్కువ హిందీ దానికి రావడం వల్ల మేబీ మన వాళ్ళు తెలుగులో వ్యూస్ తక్కువ ఉన్నాయనుకుని ఇంకా అలా కంపేర్ చేయడం, ట్రోల్ చేయడం ఏమైనా చేస్తున్నారేమో. బట్ హ్మ్. దట్స్ ఓకే. నాట్ ట్రూ. ఓకే. సార్ మూవీపై జరుగుతున్న ఈ చర్చ అంటే ఈ ట్రోలింగ్ గానివ్వండి, లేకుంటే ఈ డిస్కషన్స్ కానివ్వండి, ఇవన్నీ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? లేకుంటే మైనస్ వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే తెలుగులో చూసుకుంటే ఎన్టీఆర్ గారిని అది ఇప్పటివరకు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో తక్కువగా చేసి చూయించారనేది, ఇది మూవీ రిలీజ్ అయ్యే టైం నాటికి ఏ రకంగా మారుతుంది? ప్లస్ అయ్యే అవకాశం ఉందా? మైనస్ అయ్యే అవకాశం ఉందా? తక్కువగా చూపించినట్టు ఏం కనపడలేదే టీజర్‌లో. జరుగుతున్న అంటే చర్చ గురించి. బయట తక్కువగా చూపిస్తారని ముందే మనం అనేసుకొని, మనం దాని మీద ట్రోల్ చేసుకోవడం, దాన్ని ఇప్పుడు కొన్ని నేను కూడా చూసాను మీరు చెప్పినట్టు. హ్మ్. చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో అక్కడ ఇక్కడ ఫ్యాన్స్ అంటున్నారు అది ఇది అని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ విని, ఆ క్యారెక్టర్ నేను చెయ్యాలి అన్నప్పుడు ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఆయనకి తెలుసు. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. నేను ఇది చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అని కూడా ఆ విషయం తెలుసు. సో, ఓకే. తెలిసే ఆయన చేస్తున్నారు. హ్మ్. కాబట్టి మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా ఉండి ఆ సినిమాని మనం ఫ్యాన్స్ అందరూ కూడా చూసి ఎంకరేజ్ చేసి ఆయన యొక్క ఇంట్రెస్ట్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలనే ఇంట్రెస్ట్‌ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా అద్భుతమైన క్యారెక్టర్‌లు చేస్తారాయన. అవును. ఎందుకంటే మీరు పెద్ద ఎన్టీఆర్ గారు కూడా విలన్‌గా చేశారు. హ్మ్. ఆయన దుర్యోధనుడిగా చేయలేదా? దుర్యోధనుడు మహాభారతంలో హీరోనా? కాదు కదా! విలనేగా. హ్మ్. కర్ణుడిగా చేయలేదా? మరి కర్ణుడు కూడా విలనేగా. మరి రామాయణంలో తీసుకుంటే రావణాసురుడి కింద రావణాసురుడు. ఎన్టీఆర్ చేయలేదా? అది విలనే కదా! అంటే అక్కడ పౌరాణిక క్యారెక్టర్‌లని కాదు. ఏ ఏ సినిమాకైనా
ఒక బలమైన విలన్ అంటే ఒక బలమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఏ కథలో అయినా ఒక బలమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు అటువంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఫీల్ ఆ ఆర్టిస్ట్కి వచ్చింది అంటే అది ఎంతో గొప్ప క్యారెక్టర్ అయితేనే అది చేస్తారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయి హీరో కాబట్టి. ఓకే. సో ఎప్పుడు నేను పాజిటివ్గానే ఉండాలి, ఎప్పుడు రాముడిలాగే ఉండాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. సో అందులో ఇప్పుడున్న ట్రెండ్లో మనం చూస్తున్నాం, న్యూ ఏజ్ సినిమాలో రకరకాల డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. హీరోలు కూడా ట్రై చేస్తున్నారు అందరూ. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, మనం కూడా అందరం చూడాలి. ఓకే సార్, గ్లిమ్స్ ఎన్నిసార్లు చూస్తారు సార్ మీరు? చూసుంటానండి, ఒక నిన్నటి వరకు అయితే ఒక 20 టైమ్స్ చూసుంటాను, ఇవాళ ఇంకొక 10 టైమ్స్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో మీ ఫేవరెట్ షాట్ అందులో ఏదన్నా అనిపించింది ఎన్టీఆర్ గారికి సంబంధించి? ఎన్టీఆర్ గారికి సంబంధించా ఆయన ఇంట్రో షాట్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ గెట్ రెడీ ఫర్ వార్ అన్నారు కదా, అది చాలా బాగుంది. ఓకే. అండ్ సార్ ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే అందరూ కూడా అంటే వార్ 2 కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా అది ప్రశాంత్ నీల్ గారితో ఉన్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీల్. మామూలుగా చాలా మంది బర్త్డేకి ఎన్టీఆర్ నీల్ నుంచి మనం వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వాళ్ళు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ వార్ 2తో సరిపెట్టుకోండి, మనం మంచి ముహూర్తం చూసి ఇద్దామని అన్నారు. సో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ అది ఏ విధంగా ఉండబోతుంది, మీరేం చెప్తారు సార్? నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నేను అందరిలాగా వెయిట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మనకి డీటెయిల్స్ తెలియదు, కానీ మనం కూడా వెయిటింగ్లో ఉన్నాం. డెఫినెట్గా ఒక అద్భుతమైన సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఓకే. అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాటోగ్రఫీ మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన KGF Part 1, Part 2 అండ్ సలార్ తీశారు. సో ఆ మేక్ ఓవర్తో ఎన్టీఆర్ గారి హీరోగా అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా మామూలుగా ఉండదుగా, థియేటర్లు బద్దలైపోతాయి అంతే. ఓకే సార్. అండ్ ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రాబోతుంది. ఆ టీజరు మామూలుగా ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా బర్త్డేకి, అది ఇవ్వలేదు. వార్ 2తో సరిపెట్టుకోండి అన్నారు, మళ్ళీ మంచి ముహూర్తం చూసి ఇస్తారన్నారు. ఆ మంచి ముహూర్తం ఏమై ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఎక్కువగా వెయిట్ చేస్తుంది దానికోసమే. సో ఫ్యాన్స్ని ఎప్పుడు హ్యాపీ పరిచే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా అది స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా మనకి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే చెప్పాలి, మనకి దాని మీద ఐడియా లేదు. నేను మీలాగే అందరిలాగే ఫ్యాన్స్ లాగే వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకోటి సార్, వార్ 2 గురించి మాట్లాడుకోవాలి. ముందు నుంచి కూడా ఒక జరుగుతుంది దీని మీద చర్చ. ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు కలిసి డ్యాన్స్ చేసే ఒక వీడియో ఉంది, అది మొత్తం నెట్ని కూడా ఇంటర్నెట్ని కూడా షేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది వీడియో సాంగ్ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటే ముందు నుంచి, టీజర్ కంటే ముందు నుంచి కూడా వచ్చింది, ఇప్పటివరకు అయితే రాలేదు. మరి వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఇద్దరు కూడా సూపర్ డాన్సర్స్, ఈ టాలీవుడ్లో అటు బాలీవుడ్లో అని చెప్పుకుంటాం. మరి ఏ విధంగా ఉంటున్నారు? ఇక ఇద్దరు కలిసి అలాంటిది ఏదైనా ఒక సాంగ్ మాత్రం సినిమాలో ఉందంటే మాత్రం డెఫినెట్గా మనకి కన్నుల పండగగా ఉంటుంది. వార్ 1లో టైగర్ ష్రాఫ్ రుతిక్ రోషన్ చేశారు, అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ డెఫినెట్గా అలాంటిది ప్రయోగం జరిగి ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్గా ఆన్ స్క్రీన్ మాత్రం మనకి ఎవరిని చూసినా హ్యాపీగానే అనిపిస్తుంది, అలా ఉంటుంది అనిపిస్తుంది సినిమా.